ఫస్ట్ నైట్ అంటే చాలు కొత్త కొత్త వెరైటీ డ్రెస్సులు. ఏంటి బ్రదర్, హీరోలు అన్నావు, బ్రదర్స్ అన్నావు, పెళ్ళి అయిపోయింది, పార్టీ కూడా ఇవ్వట్లేదు ఏంటి? అవును బ్రదర్, ఓ గ్లాస్ బీర్ కూడా ఇవ్వలేదు బ్రదర్. అంతే బ్రదర్, మంచికి రోజులు కావు. ఏంటో నేను చేసుకునే పనులు కూడా నువ్వే చేస్తున్నావు. అది కాదే, ఇప్పుడు మీరు తాగితే ఎంత అవుతారు, కొడతారు అంతే కదా. దీనికి ఎక్కడెందుకు, హైదరాబాద్ లో టచ్ లో చేసుకున్నాం. శోభనం కూడా అయిపోతుంది, ఇంకెక్కడ దొరుకుతుంది మాకు. నీకు కూడా ఎనర్జీ డ్రింక్ లాగా ఉంటది పదా. సరే పండి. ఏమైనా బ్రదర్, ఇది ఎనర్జీ డ్రింకే, సూపర్. ఎక్కువ దాక్కనే ఇంకోటి తాగితే పడుకుంటావు. హలో బ్రదర్, మన దగ్గర చాలా స్టామినా ఉందమ్మా, ఇంకో రౌండ్ కూడా ఓకే. ఏయ్ ఏయ్, నువ్వు కన్ను కొట్టావు, నువ్వు కన్ను కొట్టావు. నీకు కొట్టాడా లేదా? నేను కొట్లా. హలో తమ్ముడు, తమ్ముడు దాచిపెట్టు. ఏయ్ కన్ను కొట్టాడు. నేను చూడలేదు. నువ్వేం చూస్తావు? ఏం లేదబ్బా, నువ్వు పడుకుంటానన్నా బాల్ నిన్ను పడుకోనివ్వదు కదా అని. అయితే ఏమైతే అలవాటైన ప్రాణం కదా. ఏం లేదు బ్రదర్, నువ్వు కూర్చో. ఏం లేపడం ఏంట్రా, మీ అన్నది నిజమే కదా. వైజాగ్ లో ఎవరిని అడిగినా మ్యాటర్ తెలుస్తుందో. ఆడేదో తాగి మాట్లాడతానన్నా, ఆడికి తెలియదు, నువ్వు కూర్చో. ఏంటే బొక్క తెలిసేది వైజాగ్ చెప్ప. తాగున్నది వైజాగ్ లో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ చదివినప్పుడు బాగా మాట్లాడుతున్నా. అరే వాడా, నీ మనసులో ఏముందో అది. ఇప్పుడంటే మిస్సెస్ బాలాజీ గాని నీతో బాల, నీతో త్రిపుర, నాతో సుందరి కాదా? ఎవడు తెలియదు బాబు దాని భాగవతం. నువ్వు నోర్మై. వైజాగ్ లో అంటే పెళ్ళి అవ్వలేదు కాబట్టి ఎలా పడితే అలా తిరిగిందిరా. ఇప్పుడు పెళ్ళైంది కదా, బానే ఉంటదిలే. అలా అన్ని చెప్పేసి కాపురం చెడగొట్టడానికి మనకు రైట్ లేదు. ఫ్రెండ్స్ అని బ్రో అని అన్న తర్వాత నిజం చెప్పకపోతే అన్నయ్య ఫీల్ అవడా? రేపు కాకపోతే ఎల్లుండి దాని క్యారెక్టర్ బయటపడిన తర్వాత అన్నయ్య మన నిజం తెలిసి చెప్పలేదని బాధపడితే అప్పుడేం చెప్పుకుంటా బాబు? ఇది ఫస్ట్ నైట్ కాదు రోయ్, 100% ఫస్ట్ డైవర్సే. లేకపోతే మనని బీరాజ్ గారు అంటారు. వాళ్ళిద్దరు గొడవపడి ఇడిపోవడం మనం మిస్ అవ్వకూడదు. వెళ్ళి చూద్దాం పదండి. ఏమీ తెలియదు, నంగనాచలా మాట్లాడుతూ చదువు పేరుతో నువ్వు సాగిస్తున్న సరసాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను అలాంటి దాన్ని కాదండి. నువ్వు ఎలాంటి దానో బయట నీ ఫ్రెండ్స్ చెప్తున్నారు, నీ గురించి కథలు కథలుగా చెప్తున్నారు బయట. ఎవరిని అడిగినా సరే కాదని ఎలా ప్రూవ్ చేసుకోమంటారో చెప్పండి. ఇక నుంచి నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. మన ఇద్దరం కలిసి ఉంటూ కుదరదు. మళ్ళీ మనం కోర్టులోనే కలుద్దాం విడాకుల కోసం. ప్లీజ్ నా మాట వినండి. మని చెప్తుంటే నీ కదా.